నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, గుజరాత్ రాష్ట్రంలోని మోర్బీ జిల్లా వీర్పడ్డా గ్రామంలో చోటు చేసుకున్న ఒక విచిత్రమైన ఉదంతం ఇప్పుడు అక్కడి స్థానికులను, శాస్త్రవేత్తలను తీవ్ర విస్మయానికి గురిచేస్తుంది. ఫ్రాంజీవన్ సదరియా అనే రైతు పొలంలో దాదాపు 3 నెలల క్రితమే తవ్వించిన 18 అడుగులు లోతున్న బావిలో గత కొన్ని రోజులుగా నీరు సముద్రపు అలల మాదిరిగా ఎగసిపడుతుంది. ఎలాంటి భూకంపాలు లేవు, చుట్టుపక్కల ఎలాంటి అలజడి లేదు. అయినా సరే నూతిలోని నీరు నిరంతరాయంగా అల్లకల్లోలంగా మారుతూ పైకి పొంగి పొరలుతుంది. ఈ వింత దృశ్యాన్ని చూడడానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు హైవేపై వెళ్లే ప్రయాణికులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలి వస్తున్నారు. కంటికి కనిపించని ఏదో అజ్ఞాత శక్తి ఈ బావి నీటిలో అలజడి సృష్టిస్తోందా అనే అనుమానాలు, భయాలు స్థానికుల్లో మొదలయ్యాయి. భూకంప సంకేతాలు ఏమైనా ఉన్నాయా అని గ్రామస్తులు ఆందోళన చెందడంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. గుజరాత్ జిల్లా భూ విజ్ఞాన శాస్త్రవేత్త జేఎస్ వధేర్ ఈ విషయంపై ప్రాథమిక విశ్లేషణ చేశారు. ఇది ఎలాంటి భూకంప ప్రక్రియ కాదని ఆయన స్పష్టం చేశారు. గాంధీనగర్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్మాలజికల్ రీసెర్చ్ సంస్థను సంప్రదించగా ఆ ప్రాంతంలో ఎలాంటి భూకంప ఫాల్ట్ లైన్లు క్రియాశీలకంగా లేవని నిర్ధారణ అయింది. శాస్త్రవేత్తల ప్రాథమిక అంచనా ప్రకారం ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ఎగువ ప్రాంతాల్లోని భూగర్భ జలాలు వేగంగా రీఛార్జ్ అయ్యాయి. భూమి అంతర్భాగంలో ఉన్న రాతి పొరల ఖాళీల్లో బంధించబడిన గాలి ఈ నీటి ఒత్తిడి కారణంగా వేగంగా బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది. ఆ రాతి రంధ్రాల నుండి గాలి బయటకు తన్నుకొచ్చే క్రమంలోనే బావి నీటిలో ఈ విధమైన నిరంతర అలలు, తుఫాను తరంగాలు ఉత్పన్నమవుతున్నాయని జియాలజిస్టులు వివరిస్తున్నారు. మోర్బీ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ ఖారే ఈ వింత ఘటనపై స్పందిస్తూ గుజరాత్ ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు వెల్లడించారు. నీటి అలజడికి గల ఖచ్చితమైన కారణాలను తేల్చేందుకు గాంధీనగర్ నుండి ఒక నిపుణుల బృందం త్వరలోనే ఆ ప్రదేశాన్ని సందర్శించి సుదీర్ఘ శాస్త్రీయ పరిశోధనలు చేయనుంది. భూగర్భంలో దాగిన సహజ భౌతిక ప్రక్రియ వల్లనే ఈ వింత దృశ్యం ఆవిర్భవించినప్పటికీ నిరంతరం ఎగసిపడుతున్న ఆ నీటి అలలు స్థానికులకు ఒక అపూర్వమైన, నమ్మలేని అనుభూతిని కలిగిస్తున్నాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.